టార్జాన్, ఒక నటుడికి కావాల్సిన అంటే క్వాలిఫికేషన్స్, హైటు, వెయిటు, ఒక విలన్కి కావాల్సిన ఒక ఫేసు అన్నీ ఉన్నాయి నీలో, నాకు తెలిసి 100% నువ్వు పక్కా క్వాలిటీస్ ఉన్నాయి. కానీ నువ్వు నాకు తెలిసి నువ్వు అనుకున్నంత ఎదగలేదు అని నాకు అనిపిస్తుంది. అంటే ఇండస్ట్రీ నిన్ను వాడుకోవట్లేదా? అంటే పర్రాష్ట్రం నుంచి వస్తున్న నటులు ఏమైనా తాకిడి ఉందా? లేదంటే నువ్వు వాళ్ళకి కోఆపరేట్ చేయట్లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్ని సినిమాలు చేశాను, నాకు ఎక్కడ అలా అనిపించలేదు. బట్ నా టైం అనుకుంటున్నాను నేను. మీరు పరరాష్ట్ర ఆర్టిస్టుల గురించి అడిగారు, అది డెఫినెట్గా నేను దాని మీద నేను ఇంతకుముందు అడిగితే చెప్పలేదు, బట్ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు కర్ణాటకలో ప్రతివాడు కర్ణాటకనే డెవలప్ చేయాలి, కర్ణాటక ఆర్టిస్ట్ని డెవలప్ చేయాలి కర్ణాటక వాళ్ళు అనుకుంటుంటే, తమిళనాడు వాళ్ళనే డెవలప్ చేయాలి తమిళనాడు వాళ్ళు అనుకుంటే, అటు మహారాష్ట్రలో ముంబై వాళ్ళనే డెవలప్ చేయాలనుకుంటే, మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ఎప్పుడు చూడు ఇతర రాష్ట్ర నటులను తెస్తూ ఉన్నారు. బట్ అది నాకంటే నేను వెల్ సెటిల్డ్ అండి, నేను వెల్ సెటిల్డ్. నాకేమీ అంటే సినిమా చేస్తేనే బ్రతుకుతానని లేదు. బట్ డెఫినెట్గా నేను కళామతని నమ్ముకొని ఉన్నా 25 years నుంచి. బట్ ఇతర నటుల గురించి నా బాధ. చాలామంది బాధపడుతూ ఉంటారు, చాలామంది చెప్పుకోలేకపోతూ ఉన్నారు. ఒక్కొక్కడు పాపం ఒక పూటకు తిని పస్తులుండి చాలామంది తిరుగుతూ ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, అడగాలనిపిస్తుంది. ఎవరిని అడుగుతాను అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్ వెలివేట్ అవుతే అతనెంబడే వెళ్తుంది, ఒక డైరెక్టర్ వెలివేట్ అయితే అతనెంబడే వెళ్తుంది. బట్ చాలామంది డైరెక్టర్ ఉన్నారు, చాలామంది ఆర్టిస్ట్ ఉన్నారు, చాలామంది కెమెరామెన్స్ ఉన్నారు. బట్ ఎవరైతే వెలివేట్లు ఉన్నారో అంటే సినిమా ఇండస్ట్రీ మరి వాళ్ళ తప్ప లేకపోతే సిస్టమ్ నడుస్తున్న తప్ప నాకైతే అర్థం కాదు. బట్ డెఫినెట్గా ఎక్కడో తప్పుదనం జరుగుతుంది అనుకుంటున్నాను నేను. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇది అంటే చాలామంది బాధపడుతూ ఉన్నారు, ఒక నటుడే కాదు. సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే డెవలప్ అవుతారో అతనెంబడే ఉరుకుతుంది ఇండస్ట్రీ తప్ప ఇంకా చాలామంది నటున్నారు, వాళ్ళని ఎందుకు తీయడం లేదు నాకు అర్థం కావడం లేదు. అంటే మన నటులను మనం అభివృద్ధి చేసుకోవట్లేదు, ఇతర భాష నటులను తేవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రకరకాల ఎంతోమంది నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మంచి నటులు ఉన్నారు. నటులను ఎందుకు ప్రోత్సహించడం లేదో నాకైతే అర్థం కావడం లేదు. చాలామంది బాధపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడన్నా కొంచెమన్నా మరి చేంజెస్ రావాలి. కొంతమంది మాత్రమే డెఫినెట్గా మన వాళ్ళను వాడుతూ ఉన్నారు. కొంతమంది రైటర్ కంప్లీట్ బాంబే మీద ఆధారపడినారు. అది చాలా బాధగా ఉంటుంది నాకు. ఓకే, అంటే ఇప్పుడు మీరు వెల్ సెటిల్డ్ అన్నారు. ఓకే, ఇప్పుడు సెటిల్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కళామతల్లి మీద అభిమానం ఉండి స్క్రీన్ మీద మన బొమ్మ చూసుకోవాలని ఉంటారు. అంటే మీరు గత నాకు తెలిసి 27-28 ఏళ్ళ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. మీకంటే వెనకొచ్చిన వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు. మరి మీరు ఆ స్టేజ్కి ఎందుకు ఎదగలేకపోతున్నారు? అంటే కొంతమంది లోకల్ వాళ్ళు కూడా టాప్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కంప్లీట్గా 100% బయట నుంచి తెచ్చుకోవట్లే. కొంతమంది కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు మన లోకల్ గాడ్. మీరు లోకలే, మిమ్మల్ని ఎందుకు వాడుకోవట్లే? అది మీ ప్రయత్న లోపమా, వాళ్ళ లోపమా? దట్స్ మై టైం అండి. నా టైం ఎప్పుడు వస్తే డెఫినెట్గా నేను డెవలప్ అవుతాను. ఇంకోటి, ఇప్పుడు అందరూ ముఖ్యమంత్రులు కాలేరుగా. ఎప్పటి నుంచో వాడి జీవితం అంతా ఎమ్మెల్యే ఉంటాడు, అతను ముఖ్యమంత్రి కాలేడు కదా. అలాగే టైం కూడా కలిసి రావాలంటారు. టైం డెఫినెట్గా మన టైం బాగుంటే కొండ మీద కోతి కూడా దిగొచ్చేస్తుంది. నేనైతే అనుకుంటున్నాను, నేనైతే డెఫినెట్గా చెప్పింది చేస్తున్నాను, టైంకి వెళ్తాను, టైంకి చేస్తాను. ఇది తప్పు. మీరు కొంచెం లొకేషన్స్లో కొంచెం పొగరుగా, రౌడీయిజంగా, అంటే ఎవరిని కేర్ చేయనట్టు ఉంటారని నాకు తెలుసు అని చెప్పారు కొంతమంది. అది దానివల్లే మీరు వెనకబడి ఉన్నారని నా అభిప్రాయం. మీరేమంటారు? మీరు ఒక పని చేయండి, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు ఏ మేనేజర్ని అడగండి టార్జన్ ఎలాంటి వాడని. అంటే అతను మీ గురించి వ్యతిరేకంగా చెప్తే రేపు మీరు వాడినైనా చేస్తారేమో, అది వాడి భయం. అలాంటిది ఏం లేదండి. ప్రతి ఒక్కరికి తెలుసు, ఎప్పుడు పిలిచినా టైంకి వెళ్ళి యాక్ట్ చేసి రావడమే నా డ్యూటీ తప్ప నేను ఎవరి గురించి పట్టించుకోను. నేను బుక్స్ చదువుతూ ఉంటాను లొకేషన్లో కూడా. అక్కడ వెళ్ళి నా బుక్స్ చదువుకుంటూ కూడా షార్ట్లోకి వెళ్ళడం, కూర్చోడం, అంతే తప్ప నేను మిగతా దేని గురించి పట్టించుకోను. నేను ఏది డిమాండ్ చేయను, నా వర్క్ నేను చేసుకుంటాను. కానీ సినిమా ఇండస్ట్రీలో బాంబే నుంచి వచ్చిన చాలామంది హీరోయిన్స్ మిమ్మల్ని చూసి భయపడిన సంఘటనలు ఉన్నాయట. అలాంటిది ఏమి లేదు. అది నీవేదో అడుగుతావునో అది చాలా తప్పు. కొన్ని ఒకనొక లొకేషన్లో నేను ఉండగానే మిమ్మల్ని చూసి కొంతమంది భయపడిన సంఘటనలు చాలా ఉన్నాయి, నిజం ఒప్పుకోండి. లేదండి, అది చాలా తప్పు. అది నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అలా అడుగుతున్నావు. అది
కల్పితం అది అంతే. సరే, ఇప్పుడు సినిమాల్లో మీరు చాలా రకరకాల భయంకరమైన వేషాలు వేస్తుంటారు, రక్తం తాగేస్తుంటారు ఒక్కోసారి. మరి ఇటువంటి చూసినప్పుడు మీ ఇంటి పక్కల సరౌండింగ్స్లో ఉన్న చిన్నపిల్లలు, ఆడపిల్లలు చూసి భయపడుతుంటారా? మిమ్మల్ని చూసి ఎలా రియాక్ట్ అవుతారు? అంటే మిమ్మల్ని సంతోషంగా రియాక్ట్ అవుతారా, లేదా భయపడి వస్తుంటారా? లేదు, ఎవరు భయపడరు. నేను నా ఏరియాలో చాలామంది నన్ను ప్రేమిస్తూ ఉంటారు, ఎందుకంటే నేను చేసే యాక్టివిటీస్ అలా ఉంటాయి. డెఫినెట్గా నన్ను అందరూ బాగా లైక్ చేస్తారు. నేను ఒప్పుకోనిది ఒక సినిమా ఆర్టిస్టుకు మాత్రమే ఉన్న వాల్యూ ఒక ఎమ్మెల్యేకు, ఒక ఎంపీకి, ఒక మంత్రికి ఉండదండి. ఏ స్టేట్ పోయినా నేనైతే నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఒక దేవుడి తర్వాత మనస్ఫూర్తిగా చూసేది ఒక యాక్టర్నే అని చెప్పి నేను యాక్టర్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఆ కళామదలికి ఎప్పుడు రుణపడి ఉంటాను. 100% కరెక్ట్. ఎందుకంటే మన నటులకు ఉన్నంత వాల్యూ నాకు తెలిసి దేనికి లేదు. ఎందుకంటే నేను అయ్యప్ప మాల వేస్తాను, 23 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. నేను ఎక్కడైనా పూజకి వెళ్తే అందరూ అక్కడ చూసేది ఇక్కడ చూస్తారు. నాకు బాధ అనిపిస్తుంది. నన్ను పిలవకండి స్వామి స్టేజ్ మీద కంటే, ఒక నటుడిగా ప్రతి ఒక్కరు నన్ను పిలుస్తారు. నేను అంటే రెగ్యులర్గా చాలా పూజలకు పోను. అంటే అక్కడి నుంచి ఆ దృష్టి నా మీద మళ్ళకుండా, అంటే ఒక భగవంతుడి తర్వాత అంత ప్రత్యేకంగా చూసేది ఒక యాక్టర్నే. యాక్టర్ అవడం చాలా పూర్వజన్మ చేసుకున్న సుకృతమే. కరెక్ట్, 100%. మామూలు మాట కాదు. అంటే నాకున్న, ఎందుకంటే ఒక మామూలు వాడిని నేను ఎంత ఎత్తుకు ఎదిగానంటే, ఎక్కడ పోయినా, నేను మొన్న వైష్ణవిదేవి వెళ్ళాను, అక్కడ లోకల్ పోలీస్ గుర్తుపెట్టే ఆ యాక్టరే. అట్లాగే మొన్న వాగే బార్డర్ వెళ్ళానండి, నేను అక్కడ 50 నుంచి 1,00,000 మంది వస్తారు అక్కడ వాగే బార్డర్లో. నేను నా కొడుకు అక్కడ కూర్చుంటే ఒక సెక్యూరిటీ చూసి ఒక పెద్ద ఆయనకి చెప్పాడు, అంటే అక్కడ ఉన్న ఆఫీసర్ వచ్చి ఆ యాక్టర్ అని అడిగాడు. అవునండి అన్న. తీసుకెళ్ళి నన్ను వీఐపీ లైన్లో కూర్చోబెట్టారు. ఆ రోజు ఎంత ఫీల్ ఉంటుందండి ఒక యాక్టర్కు. కొన్ని వేల మంది, లక్షల మంది, 1,00,000 కోట్లున్నా వాడు రోడ్డు మీదనే ఉంటాడు. అలాంటిది ఒక యాక్టర్ను తీసుకెళ్ళి నన్ను వీఐపీ లైన్లో కూర్చోబెట్టారు. కరెక్ట్. ఎందుకంటే అందరూ వ్యాపారం చేయగలరు, అందరూ ఉద్యోగం చేయలేరు, బట్ అందరూ యాక్ట్ చేయలేరు. ఏ స్టేట్లో పోయినా ఒక యాక్టర్కు ఉన్న వాల్యూ ఎవరికి లేదండి. ఒక ఎమ్మెల్యేకు, ఎంపీకి ఎవరికి లేదు. 100 కోట్లున్నా ఆడికి ఉండదు, బట్ మనకు ఉంటుంది. నిజంగా మనం చచ్చినా ఎప్పుడు మనం చూస్తూ ఉంటారు జనాలు సినిమాల్లో. నటుడు ఎప్పుడు బతికే ఉంటాడు. ఓకే, ఇప్పుడు మీ తర్వాత మీ పిల్లల్ని కూడా ఇండస్ట్రీ తీసుకురావాలనుకుంటారా? లేదండి, నాకు అలాంటి ఆలోచన లేదు. ఎంతమంది మీకు పిల్లలు? నాకు ఒక బాబు, ఒక పాప. బాబు డిగ్రీ 3rd ఇయర్, పాప డిగ్రీ 2nd ఇయర్. నాకు అలాంటి ఆలోచన లేదు. వాడికి ఇష్టం లేదు, వాడు హ్యాపీగా చదువుతూ ఉన్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మీ షెడ్యూల్స్ ఎలా ఉంటాయి జనరల్గా? షెడ్యూల్స్ అంటే ఏంటండి? అంటే మీరు 30 days బిజీగా ఉంటారా, లేదంటే లేదండి, 30 days బిజీగా ఉండను నేను. నాకు ప్రజెంట్ అంటే 1 month, 1.5 month, 2 months, అంటే సినిమాని బట్టి, సినిమా నెలలో ఒక 2 days ఉండొచ్చు, 3 days ఉండొచ్చు, లేకపోతే 4 months, 5 months ఉండకపోవచ్చు. బట్ మనకు టైం వచ్చిందంటే కంటిన్యూ బిజీ ఉంటాము. మరి ఆ టైం ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికి, ఆ భగవంతుడికే తెలుసు. డెఫినెట్గా ఇంకా చాలా కష్టపడాలి, ఇంకా చాలా తిరగాలి, ఇంకా చాలా చేయాలి. మనకు తెలిసింది ఇంత, తెలియంది ఇంత. డెఫినెట్గా ప్రతిరోజు మనం ఒక స్టూడెంట్ లాగానే ఉండాలి, ఇండస్ట్రీలో నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇస్తూ ప్రతిదీ నేర్చుకుంటూ ఉంటే డెఫినెట్గా ఎప్పుడో ఒకరోజు వస్తుందని చెప్పి మాత్రం నేను భావిస్తున్నా. మీకు సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు 2-3 సార్లు రెమ్యూనరేషన్ సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళ మీద కొట్లాడటానికి ఎవరో రౌడీని తీసుకెళ్ళినట్టు తెలుసు, అది ఎంతవరకు నిజం? మీరు మరీ టూ మచ్గా ఇలా మాట్లాడద్దు ప్లీజ్, దయచేసి. నేను రౌడీ ఉన్నట్టు చెప్పండి. ఇప్పుడు రౌడీ షీటరు వాడి వృత్తి అది. ఇప్పుడు మీరు సహజమైన గుణాలతో నాకు తెలుసు 2-3 సార్లు అటాక్ చేసినట్టు, ఏమో రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, అది ఎంతవరకు నిజం? తీవ్రంగా ఖండిస్తున్నా. నేను ఎప్పుడు ఎక్కడ రౌడీజం చేయలేదు, నేను రౌడీని కానని మీకు మళ్ళీ చెప్తున్నా. సారీ లక్ష్మీనారాయణ అన్న, మిస్టర్ టార్జాన్, నువ్వు ఒక్క ఇంటర్వ్యూలో నేను చదివాను, నాకు బాగా గుర్తు. నేను గాయంలో రామ్ గోపాల్ వర్మ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేయకముందు నేను రౌడీ షీటర్గా తిరిగేవాడిని. ఒక రౌడీ షీటర్ని, ఒక రాతి మనిషిని చేసిన దేవుడు రామ్ గోపాల్ వర్మ గారని చెప్పారు. నేను చదివాను, ఇది నేను ఖండిస్తున్నాను. మీరు రౌడీ షీటర్ మీరే ఒప్పుకున్నారు, మీరు నిజం చెప్పండి. చిల్లర మల్లెరగా తిరిగేవాడిని, బట్ నేను రౌడీ షీటర్ అని చెప్పలేదు, కత్తి పట్టుకొని తిరుగుతా అని చెప్పలేదు. చందాలు వసూలు చేసి రౌడీ షీటర్ అంటే అది దందా చేసేవాడు రౌడీ షీటర్. నాకు ఏమీ తెలియకుండా రోడ్ల మీద తిరిగేవాడిని అని చెప్పేది తప్ప నేను ఐఎమ్ నాట్ రౌడీ షీటర్. నేను రౌడీ షీటర్ ఎక్కడ చేయలేదు, రౌడీజం చేయలేదు, నాకు రౌడీజం కూడా తెలియదు. నేను ఏం చెప్పానంటే ఇంతకుముందు ఇంటర్వ్యూలో, నేను పని పాట లేకుండా తిరిగేవాడిని అంతే తప్ప నేను రౌడీ అని చెప్పలేదు ఎక్కడ మీకు.
ఓకే, గతంలో ఏమైనా చేశారేమో, చేసి ఉండొచ్చు, బట్ ఇప్పుడు కాదని నాకు 100% ఇంట్రెస్ట్ అవుతా. ఎందుకంటే మీరు చేసే సేవా పనులు, మంచి కార్యక్రమాలు నేను చూస్తూనే ఉన్నా. ఓకే, ఆల్ ది బెస్ట్. కట్.